తెలంగాణ పోరాట వారసత్వం. రాములు. పరిచయం. తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా ఉత్తేజకరంగానే ఉంటుంది. ఈ మహత్తర పోరాటంపై వచ్చినన్ని రచనలు సాహిత్య రాష్ట్రంలో మరే ఇతర పోరాటానికి రాలేదంటే అతియోశక్తి కాదు. స్వాతంత్ర పోరాటం తర్వాత దేశంలోనే గుర్తించబడ్డ అతిపెద్ద పోరాటం ఇది. విప్లవోద్యమకారులకి పాఠ్యాంశంగా మిగులుతుందనడంలో సందేహం ఉండబోదు. నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా భూస్వాముల నిర్బంధ దోపిడీ, వెట్టి చాకిరీ నుండి విముక్తికై సాగిన వీరోచిత పోరాటమిది. నిరుపేదలుగా, నిరక్షరాస్యులుగా దుర్భర జీవితాలు గడుపుతున్న సామాన్య జనం వీర కిషోరాలై రాజరికాన్ని, భూస్వామ్య దోపిడీని సవాల్ చేసి విజయం సాధించిన చారిత్రాత్మక ఘట్టం తెలంగాణ రైతాంగ పోరాటం. దేశానికంతటికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన తెలంగాణ గడ్డపై నిజాం నిరంకుశ పాలనే కొనసాగుతుండేది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం ప్రారంభమైన ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి రాజరికాన్ని అంతం చేసింది. ఈ పోరాట ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాతనైనా తెలంగాణ స్వాతంత్రం పొంది భారత యూనియన్లో విలీనమయ్యింది. ఈ పోరాటమే లేకుంటే పరిస్థితి మరెంతో అంధకారంగా ఉండేదో ఊహించుకోవచ్చు. పోరాడి సాధించుకున్న స్వాతంత్రానికి ఉన్న విలువ ఎలాంటిదో, ఎంత విశిష్టమైనదో తదుపరి తరాలు ఈ పోరాటానికి ఇస్తున్న విలువను బట్టి నిర్ధారించుకోవచ్చు. ఈ మహత్తర పోరాటానికి సారథ్యం వహించింది కమ్యూనిస్టు పార్టీ. బాంచన్ దొర అని కాల్ముక్త అంటూ దొరల పెత్తనం కింద బిక్కుబిక్కుమంటూ జీవించే అతి సామాన్య జనులను చైతన్యపరిచింది కమ్యూనిస్టు పార్టీ. వీరులుగా తీర్చిదిద్ది పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టీ. ఆంధ్ర మహాసభ పేరిట ఉద్యమాలు నిర్వహించిన, కామ్రేడ్స్ అసోసియేషన్ పేరిట కార్యక్రమాలు నడిపిన దాని వెనుకనున్నది కమ్యూనిస్టు పార్టీయే. తెలంగాణ రైతాంగ పోరాటమంతా త్యాగాల చరిత్రే. వేలాది మంది అమరులైనారు, జైళ్లలో మగ్గారు, చిత్రహింసలకు గురి చేయబడ్డారు, స్త్రీలు అవమానాలను, అత్యాచారాలను, మానభంగాలను బలయ్యారు. వందలాది గ్రామాలు తగలబెట్టబడ్డాయి, లక్షలాది మంది కుటుంబాలు వదిలి చెల్లాచెదురయ్యారు. ఈ త్యాగాల ఫలితంగానే 4000 గ్రామాలలో దొరల, భూస్వాముల పెత్తనం నుండి జనం విముక్తి పొందారు. తాము సాగు చేసుకుంటున్నటువంటి 10 లక్షల ఎకరాల భూమిని సొంతం చేసుకోగలిగారు. తరతరాల వెట్టి చాకిరి నుండి విముక్తి పొందారు. నిజాం రాజరికం నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేసుకున్నారు. ఈ పోరాటమంతా 60 సంవత్సరాల క్రితమే జరిగింది. ఈ మహత్తర పోరాటంలో పాల్గొన్న చరిత్ర కలిగిన మహానుభావులు కొందరైనా మిగిలి ఉన్నారు. వారికి చరిత్రంతా కళ్ళ ముందు కదులాడుతూనే ఉంటుంది. కానీ తర్వాత 2-3 తరాలు గడిచాయి. తరాలు గడిచిన కొద్దీ చరిత్రలో ఇదొక్క చారిత్రక ఘటనగా మిగలడమే కాక దానికి తోడు వక్రీకరణలు తోడవుతున్నాయి. ఈ పోరాటాన్ని వ్యతిరేకించిన వారు, అపహాస్యం చేసిన వారు, వక్రీకరించినటువంటి వారు ఈ పోరాట విశిష్టత తగ్గించి స్వార్థంతో తప్పుడు సిద్ధాంతాలు సృష్టించే వారనుకులే ఈ మధ్యకాలంలో ఈ పోరాటానికి తామే వారసులమని ప్రచారం ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఈ వారసత్వ బాటలో ఎవరున్నారు, ఎవరు దానికి ద్రోహం చేస్తున్నారు, ఎవరు దానిని వక్రీకరిస్తున్నారు అనే అంశాలు ప్రస్తుత తరానికి తెలిపే ప్రయత్నమే ఈ చిన్న కరపత్రం. ఈ వివరాలకు పోయే ముందు ఆ పోరాట నేపథ్యం, వీరోచిత ప్రజల పోరాటం, సాధించిన విజయాలు, అనుభవాలు, గుణపాఠాలు సంక్షిప్తంగానైనా ప్రస్తావించుకోవడం అవసరం. ఇది ముందు మాటగా ప్రస్తావించారు. పోరాట నేపథ్యం. బ్రిటిష్ ఇండియాలోని అనేక సంస్థానాలలో హైదరాబాద్ ఒకటి అయిన దేశంలోని అతిపెద్ద సంస్థానం ఇదే. మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత దక్కన్ సుబేదార్గా నియమించబడినటువంటి నిజాముల్ ముల్క్ కమరుద్దీన్ 1724లో స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాడు. అదే హైదరాబాద్ సంస్థానంగా ఏర్పడింది. బ్రిటిష్ వారి ప్రాబల్యం ఆ దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నది. అనేక సంస్థానాలు బ్రిటిష్ వారి ఆధిపత్యంలోకి వెళ్తున్నాయి. ఆ దశలో నిజాం బ్రిటిష్ వారితో అంగీకారానికి వచ్చి మహారాష్ట్రలోని బేరార్ మరియు కోస్తా, రాయలసీమ జిల్లాలు బ్రిటిష్ వారికి అప్పగించాడు. ఆ తర్వాత ప్రస్తుత 8 తెలంగాణ జిల్లాలు, 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలతో కలుపుకొని 83,000 మైళ్ళ విస్తీర్ణంలో హైదరాబాద్ సంస్థానం ఏర్పడింది. 1951 నాటికి తెలంగాణ ప్రాంతపు జనాభా సుమారు 1,20,00,000. తెలంగాణను 3 సుబాలుగా విభజించి నిజాం పాలించేవాడు. సుబాకు ఒక సుబేదారు,
గవర్నర్ ఉండేవాడు. జిల్లాకు తాలూక్దారులు, తాలూకాలకు తహసీల్దార్లు అధికారులుగా ఉండేవారు. తెలంగాణ పరిధిలో 10,000 గ్రామాలు, సుమారు 2,600 జాగీర్లు ఉండేవి. భూ సంబంధాలు. హైదరాబాద్ సంస్థానంలో భూమి 3 రకాలుగా యాజమాన్యాల కింద ఉండేది. దివానీ లేదా కల్స ప్రాంత భూమి, జాగీర్దారి భూమి, సర్పేఖాన్ భూమి. దివానీ లేదా కర్సా ప్రాంత భూమి 60% ఉండేది. రైతులకి రాజుకి శిస్తు చెల్లించి సాగు చేసుకునేవారు. పంటలు పండినా పండకపోయినా అనివార్యంగా శిస్తులు చెల్లించాల్సి వచ్చేది. చాలామంది రైతులు పారిపోయేవారు. అలా పారిపోయిన వారిని పట్టుకొచ్చి భరించలేని శిక్షలు వేసేవారు. కట్టేసి కొట్టేవారు. ఆహారం లేకుండా ఎండలో ఉంచేవారు. మీద బండలు ఎత్తేవారు. వచ్చిన ఆదాయాన్ని సైతం సైన్యం పోషణకు, పరిపాలనా వ్యవహారాలకు నడపడానికి ఉపయోగించేవారు. జాగీర్దార్ భూమి 30% ఉండేది. ఈ భూములు నిజాం పాలనకు రక్షకులుగా ఉంటూ సేవలందించే పైగలు, సంస్థాధీశులు, జాగీర్దారులు, ఇజారార్దులు, బజార్దారులు, మక్తేందారులు, ఇనాందారులు, అగ్రహారికుల పేరిట చెలామణి అయ్యే దొరల లేదా పెత్తందారుల చేతిలో ఉండేవి. ఆ భూముల నుండి వచ్చే ఆదాయమంతా వీరే అనుభవించేవారు. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో రాజుకు కొంత బహుమానాలు పంపేవారు. అది ఐచ్ఛికంగానే. సర్పేకాస్ పేరిట భూమి 10% ఉండేది. సుమారు 80 లక్షల ఎకరాలు. దీనిపై వచ్చే ఆదాయమంతా కేవలం రాజకుటుంబ భోగలాలస జీవితాల కొరకే. నిజాం రాజ కుటుంబీకుల పర్యటనలు చేయడానికి, అంటే షాపింగ్ చేసుకోవడానికి ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ ప్రత్యేక కుటుంబాలు నిర్వహించుకోవడానికి విడిది గృహములు, గడీలను ఉపయోగించారు. అలాంటి వాటిని తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పటికీ చూడొచ్చు. ఈ ఆదాయానికి తోడు సంవత్సరానికి 70 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుండి చెల్లించాలి. నిజాం రాజు జీవన విధానంలాగే దాదాపు జాగీర్దార్లు, జమీందారులు, దేశ్ముఖ్లు జీవితాలు కూడా విలాసంగా కొనసాగేవి. వీరంతా చిన్న నవాబులుగా చలామణి అయ్యేవారు. వీరికి కూడా వేల ఎకరాల భూములుండేవి. నల్గొండ జిల్లాకు చెందిన జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి 1,50,000 ఎకరాల భూమి ఉండేది. ఖమ్మం ప్రాంతంలోని కల్లూరు దేశ్ముఖ్ ఆధీనంలో 1,00,000 ఎకరాల భూమి ఉండేది. జనగాం తాలూకా పరిధిలోని విష్ణూర్ దేశ్ముఖ్ స్వాధీనంలో 40,000 ఎకరాల భూమి ఉండేది. సంస్థానాలలో భూ కేంద్రీకరణకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ భూములను సాగు చేయించి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు స్వంత రెవెన్యూ, సివిల్, క్రిమినల్, పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణశిక్ష విధించినా వీరికి ఎదురుండేది కాదు. సొంత రాజ్యాలు నడిపేవారు. ఈ నిజాం పాలన వ్యవస్థ. నిజాం రాచరిక ప్రభుత్వంలో పరిపాలన నిర్వహించడానికి ఒక లెజిస్లేటివ్ సభ ఉండేది. అందులో జాగీర్దారులు, ప్రతినిధులు, 2 ఫస్ట్ గ్రేడ్ ఫీడర్లచే ఎన్నికైన ప్రతినిధులు 2 ఉండేవారు. ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, దీనికి నాయకత్వం ప్రధానమంత్రి వహిస్తారు. అందరినీ నియమించేది రాజే. మంత్రులకు కానీ అధికారులకు కానీ ఉన్న అధికారాలు పరిమితం. అవి నామమాత్రం అయినవి మాత్రమే. ప్రజలకు ఎలాంటి పౌరసత్వ హక్కులుండేవి కావు. వాక్ స్వాతంత్రం లేదు. సభలు పెట్టుకునేటువంటి స్వాతంత్ర్యం లేదు. పత్రికా స్వాతంత్ర్యం లేదు. ఉర్దూయే రాజభాష. తెలుగు భాష అంటే చిన్నచూపు. పాలకుల దృష్టిలో తెలుగన్నా ఆంధ్రన్నా దిక్కుమాలినది. తెలుగు బేడంగి అనేవారు. బేడంగి అంటే ముక్కు మొగం లేని దిక్కుమాలినది అని అర్థం. ఆంధ్ర భాష అంటే అసహించుకునేవారు. పత్రిక పెట్టుకుంటామని ఆంధ్ర మహాసభ వారు ఆంధ్ర పదం వచ్చేలాగా పేరు సూచిస్తే అనుమతి నిరాకరించేవారు. అతి కష్టం మీద గోల్కొండ పేరు పెట్టుకోవడానికి అనుమతి దొరికింది. ఆ పత్రికలోని ఏ రాజకీయ వార్తకైనా ప్రభుత్వ అనుమతి పొందాల్సిందే. విద్యా అవకాశాలు. హైదరాబాద్ సంస్థానంలోని 5% లోపు అక్షరాస్యత మాత్రమే ఉండేది. ప్రజలు చదువుకుంటే విజ్ఞానవంతులవుతారని, చైతన్యవంతులవుతారని, తమ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడతారని నైజాం పాలకులు విద్యను కావాలని నిర్లక్ష్యం చేసేవారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మొత్తం రాష్ట్రంలోనే 5 ఇంటర్మీడియట్ కాలేజీలు, 1 డిగ్రీ కళాశాల, 31 హైస్కూల్ మాత్రమే ఉండేవి. 2-3 గ్రామాలకు కలిపి కూడా కనీసం ఒక ప్రాథమిక పాఠశాల లేని స్థితి. అతి తక్కువ మంది మాత్రమే వైద్య, ఇంజనీరింగ్ లాంటి చదువులు చదివేవారు. వారు కూడా ఉర్దూలోనే ఆ చదువు చదవాలి. విద్యార్థులు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కూడా నిజాం పాలకులు నిర్దేశించేవారు. షేర్వానీ, పైజామా, తలపై టోపీ ధరించిన వారినే కాలేజీలకి అనుమతించేవారు. ఇక కులపీడన. నిజాం పాలనలో కుల వివక్ష తీవ్ర స్థాయిలో ఉండేది.
తరతరాల నుండి అంటరానితనానికి గురి చేయబడ్డ దళితులు బాధలు వర్ణాతీతం. ఊర్లో స్వేచ్ఛగా తిరగనిచ్చేపోయేవారు కాదు. కనపడితే అపశకునంగా అగ్రవర్ణాలు భావించేవారు. దూరంగా ఉండి చేసే పనులకే దళితులను కేటాయించారు. ఇంటి పరిసరాల్లోకి రానివ్వరు. నీరును తాకనిచ్చేవారు కాదు. దళితులకు పాలు పోసేవారు కాదు. పాఠశాలలకు దళితుల పిల్లలు రావడం బహా అరుదు. వారిని అగ్రకులాల పిల్లలతో కలవనిచ్చేవారు కాదు. దళితుల పిల్లలకెంత దాహమేసిన మంచినీటి కుండను ముట్టుకోవడానికి అవకాశం ఉండకపోయేది. దళిత ఉద్యోగులకు అగ్రకులాల వారు ఇల్లు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేకుండేది. దేవాలయాలకు ప్రవేశం లేదు. ఇలాంటి అనుమానుష్య విధానాన్ని అరికట్టడానికి నిజాం రాజరికంలో ఎలాంటి చట్టాలు లేవు. పైగా ఇలాంటి విధానాలను పెంచి పోషించే అగ్రకుల సంపన్న వర్గాలైన దొరలతోనే నిజాం రాజవంశీయుల స్నేహ సంబంధాలు. రజకులు, క్షురకులు, వడ్డేరలు తదితర బాగా వెనుకబడిన కులాల వారి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండేది. అంతకైతే వీరి పట్ల అగ్రకులాల వారు అంటరానితనం మాత్రం పాటించకపోయేవారు. ఈ దుర్భర పరిస్థితులు భరించలేక అంటరాని కులాల వారు ముస్లిం మతంలోకి మారిన ఉదాంతాలు కొక్కోలలు. సెప్టెంబర్ 23, 1937న గోల్కొండ పత్రిక వార్త ప్రకారం 15 ముస్లిం ప్రార్థనా మందిరాలు, వాటికి పూజారులను నియమించారు. వీరి ద్వారా వరంగల్ జిల్లాలోని 700 మంది, జనగాం తాలూకాలోని దేవరపల్లలో 400 మంది, కడవెండిలో 300 మంది, రామగుండంలో 400, రామవరంలో 400 మంది, కొడకండ్లలో 400 మంది, నరసింహాపురంలో 100 మంది, ఏడునూతులలో 200 మంది, మొండ్రాయిలో 300 మంది ఈ ముస్లింలు మతంలోకి మారారు. ఈ మత మార్పిని ఆపడానికి ఆర్య సమాజ్ లాంటి సంస్థలు ప్రయత్నించాయే తప్ప అమానుష కుల వ్యవస్థ నిర్మూలనకు జరిగిన కృషి జలేదనే చెప్పాలి. ముస్లింలంతా అగ్రకుల సంపన్న వర్గాలు పీడన భరించలేక ఇతర మతాల్లో చేరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించేవారు. అందుకే ముస్లింలలో అరబ్బు దేశాల నుండి ఇంకేదో ఇతర దేశాల వారు కాదనేది పైమత మార్పిడుల ద్వారా స్పష్టంగా వెల్లడవుతున్నది. నిజాం రాజులు కూడా కుల వ్యవస్థను కాపాడి తమ రాచరిక పాలన కొనసాగింపునికే ఉపయోగించుకున్నారు తప్ప కుల వ్యవస్థ జోలికి పోలేదు. పైగా కుల వ్యవస్థ పటిష్టకే తోడ్పడ్డారు. ఇక వెట్టి చాకిరి, నిర్బంధ దోపిడీకి తోడు వెట్టి చాకిరీ విధానం నైజాం సంస్థానం అంతటా ఉండేది. ప్రతి దళిత కుటుంబము పటేల్, పట్వారీ, దేశ్ముఖుల ఇళ్లలో చాకిరికి ఒకరిని కేటాయించాలి. వీరే పోలీస్ స్టేషన్లో, తాలూకా ఆఫీసులలో రికార్డులు మొయ్యాలి. గ్రామ చావిడికి, బెందల డొండ్లకు కాపల కాయాలి. అడవి నుంచి కట్టెలు కొట్టుకురావాలి. టపా పోస్టు మోయాలి. ఇందుకు ప్రతిఫలంగా కోసుకు వీసం ఇచ్చేవాళ్ళు. భూస్వాములకు తోలు సంచులు, చెప్పులు ఉచితంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వగా మిగిలినవే రైతులకిచ్చి ధాన్యం పొందేవారు. బోయలు, బెస్తలు, రజకులు, మరికొన్ని కులాల వాళ్ళు భూస్వాముల కుటుంబ సభ్యులను పల్లకిలో నుండి లేదా మేనాలో ఎక్కించుకొని మోయాలి. వారు గుర్రాలపై వెళ్తుంటే ప్రయాణ భద్రత, రహదారి శుభ్రత కోసం వాటికి ముందు వెనకాల పరుగు తీయాలి. రజకులు, దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీల ఇళ్లలో బట్టలుతకాలి, అంట్లు తోమాలి. చావిడిలో మకాం వేసిన అధికారుల మంచాలు, పరుపులు మోయాలి. కళ్ళు వృత్తిపై భూస్వాముల పెత్తనం అతిగా ఉండేది. భూస్వాముల కుటుంబానికి 5 నుండి 10 గీత చెట్లు కేటాయించాలి. రోజుకు 5 కుండల కళ్ళు ఉచితంగా ఇవ్వాలి. వీరి కుటుంబ సభ్యులతో పాటు వీరి ఇళ్లలో చాకిరి చేసే వారికి నేత పనివాళ్ళు బట్టల సరఫరా చేయాలి. వడ్రంగులు, కుమ్మర్లు, వ్యవసాయ పరికరాలు ఉచితంగా ఇవ్వాలి. భూస్వాముల ఇళ్లలో ప్రత్యేక సందర్భాలొచ్చినా, పండుగలొచ్చినా, పబ్బాలొచ్చినా గొల్లలు ప్రతి మంద నుండి ఒక గొర్రెనివ్వాలి. 3 రోజుల క్రితం ప్రసవించిన బాలింతను విష్ణూర్ దేశ్ముఖ్ నిర్బంధ పొలంలో పనికి లాక్కెళ్లి ఆమె బిడ్డ మృతికి కారణమయ్యాడంటే నిర్బంధ చాకిరీ తీవ్రత ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. వీరి కుమార్తెకు పెళ్లిళ్ళు అయి అత్తింటికి పంపేటప్పుడు పేదింటి బాలికలను బానిసలుగా పంపించడం నిర్బంధ వెట్టికి పరాకాష్ట. ఆ బాలికలనే వీరిళ్లలో పురుషులు ఉంపుడుగత్తెలుగా ఉంచుకునేవారు. నైజాం సంస్థానంలోనే రైతులపై నిర్బంధ దోపిడిని వృత్తిదారులు వెట్టి చేయించుకోవడం, పేద బాలికలను బానిసలుగా పొందడం వంటి నికృష్టమైన సామాజిక ఆర్థిక పద్ధతులు కొనసాగాయి. పోరాట క్రమం. దుర్భరమైన సామాజిక ఆర్థిక పరిస్థితులు దశాబ్దాలుగా హైదరాబాద్ సంస్థానంలో కొనసాగడం నిరంకుశ నైజాం రాజుల నుండే కాక ప్రజలను, జాగీర్దారులు, జమీందారులు, దొరలు, గ్రామాల పెత్తందారులు
కానీ విని ఎరగని అనుమానుష్య పీడనకు గురి చేయడంతో ప్రజలకేం చేయాలో పాలుపోని స్థితి. పాలకులుగా ఉన్న ఈ వర్గాలు కబంధ హస్తాల నుంచి విముక్తి కావడానికి మార్గాలను అన్వేషించసాగారు. మంచి రోజులు రాకపోతాయా అని ఎదురుచూడటమో, మంచి దొరలు పుడితే మా కష్టానికి కష్టాలుండవని సముదాయించుకోవడమో తప్ప ప్రత్యామ్నాయమేది వారికి కనిపించకపోయేది. తాను బ్రతకాలంటే అనివార్యంగా దోపిడీదారులకు వారనుసరిస్తున్నటువంటి పద్ధతిలోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. హైదరాబాద్ సంస్థాన రాజుల కానీ వారి అజమాయిషిలో ఉండే స్థానిక జమీందారులు, జాగీర్దారులు, దొరలు, గ్రామ పెత్తందారులు ప్రజలపైన దౌర్జన్యాలు చేసి అణిచిపెట్టడానికి సాయుధ బలగాలను ఏర్పాటు చేసుకొని పకడ్బందీగా ఉన్నారు. ప్రజలు తమ ఇబ్బందులను పాలకులకు చెప్పుకోవడానికి, పాలకులు వినకపోతే కనీస నిరసన తెలుపుకోవడానికి అవకాశమే లేదు. ఆ పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా ప్రతిఘటించాల్సిన దశలో ఆంధ్రజన సంఘం ద్వారా ప్రాథమిక కృషి ప్రారంభమైంది. తర్వాత ఆంధ్ర మహాసభ ఒక క్రమ పద్ధతిలో నిర్విర్యామ కృషి జరిపింది. దాని ఫలితమే ఈ మహత్తర పోరాటం. ప్రజా ఉద్యమాలు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వ్యక్తులు, చిన్న చిన్న సమూహాలు, సంస్థలు ఏర్పడినవి. అలాంటి వాటిలో 1892లో ఆర్య సమాజ్ ఏర్పాటు ఒకటి. ఆర్య సమాజ్కు నిజాం ముస్లిం ప్రభువు కాబట్టి వ్యతిరేకతే తప్ప అందులో ప్రజలు భాగస్థులుగా చేయడానికి కార్యక్రమమే లేదు. ఆర్య సమాజ్ రాచరికానికి వ్యతిరేకంగా ప్రతిపాదించిందేమీ లేదు. భూస్వాములు, దొరలు, పెత్తందారులకు అది వ్యతిరేకం కాదు. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ఎలాంటి ఉద్యమం చేపట్టలేదు. అందుకే ఆర్య సమాజ్ సమాజంపై ఎలాంటి ప్రభావం కలిగించలేదు. నిజాం రాజుకు కూడా దీని నుండి పెద్ద ప్రమాదం ఉందని భావించలేదు. అందుకే నిజాం కబంధ హస్తాల నుండి తెలంగాణ విముక్తిలో ఆర్య సమాజ్, సంఘ పరివార్ పాత్ర ఏమీ కనబడదు. ఆర్య సమాజ్ ఏర్పడ్డ మొదటి దశలో స్వాతంత్ర అభిలాష, అభ్యుదయ భావాలున్నవారు దాని నుండి ఎంతో ఆశించారు, అందులో చేరారు. నెమ్మదిగా దాని పట్ల భ్రమలు కోల్పోయారు. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఉన్న ప్రగతిశీలవాదులు నైజాం సంస్థానం వెలుపల జరుగుతున్న స్వాతంత్ర పోరాటం, సోషలిస్టు రష్యా విప్లవంతో ప్రభావితులయ్యారు. హైదరాబాద్ సంస్థానంలో క్రమక్రమంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించపూనుకున్నారు. ఆంధ్రజన సంఘం 1921లో ఆంధ్రజన సంఘం స్థాపించబడింది. ఈ స్థాపనకు ఒక ఆసక్తికర సంఘటన ద్వారా జరిగింది. బహిరంగంగా తెలుగు మాట్లాడుకోవడం నామోషీగా భావించేవారు. ఎలాంటి సభలు, సమావేశాలు జరిగినా ఉర్దూలోనే మాట్లాడేవారు. ఉర్దూ రాని వారి పట్ల చదువు రాదన్నంత చిన్నచూపు ఉండేది. అలాంటి సమయంలో వెల్లంపల్లి వెంకటరామారావు అనే న్యాయవాది తెగించి ఒక సభలో తెలుగులో మాట్లాడాడు. సభికులంతా ఎగతాళి చేశారు. తెలుగు అభిమానుల్లో ఇది తీవ్ర ఆవేదన కలిగించింది. దాన్ని అవమానంగా భావించిన ఆంధ్రులు వెంటనే టేకుమాల రంగారావు గారింట్లో సమావేశమయ్యారు. సమావేశంలో మడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు పాల్గొన్నారు. ఆంధ్ర జనసంఘం పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేశారు. 100 మంది సభ్యులను చేర్చారు. చురుకుగా పని ప్రారంభమైంది. తెలుగు భాషాభివృద్ధికై కృషి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. 1922 ఏప్రిల్ 4న కొండ వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశమై ముసాయిదా నియమాలని తయారు చేశారు. కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకున్నారు. రాజ్గోపాల్ రెడ్డి అధ్యక్షులుగా, మడపాటి హనుమంతరావు కార్యదర్శిగా ఎన్నికైనారు. తెలుగువారి కోసం నిజాం రాజ్యంలో సంఘాలను, సంస్థలను స్థాపించడం ముఖ్య కార్యక్రమాలుగా ఉండేవి. గ్రంథాలయాల ఏర్పాటు, విద్యార్థులకు ప్రోత్సాహం కల్పించడం, సాహిత్య పరిశోధన, వ్యాయామం, కళలు, విద్వాంసులను గౌరవించడం, అనాథలను సహకరించడం ప్రధాన కార్యక్రమాలుగా ఉండేవి. రాజకీయ అంశాలుండేవి కాదు. అయినా ప్రభుత్వం అనుమానంతో వీరిపై నిఘా పెట్టింది. స్త్రీ అభ్యున్నతికై కూడా వారు పాటుపడేవారు. నీలగిరి, తెలుగు పత్రిక, గోల్కొండ పత్రికలు అప్పుడొచ్చినవే. ఆంధ్ర మహాసభ. ఆంధ్ర జనసంఘం సాంస్కృతిక కార్యక్రమాలు, విద్య మరియు సేవా కార్యక్రమాలపైననే దృష్టి పెట్టింది. హైదరాబాద్ సంస్థానంలో, ప్రత్యేకించి తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిజాం రాజరికాన్ని సవాలు చేయడం ప్రారంభమైంది. ఇదే సమయంలో ఆంధ్ర జనసంఘం కూడా రాజకీయ కార్యక్రమాలపై దృష్టి మరల్చాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆంధ్ర జనసంఘం చరిత్రలో ఇది ముఖ్యమైన మలుపు. 1930లో ఆంధ్ర జనసంఘం పేరు మారింది. ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత కార్యక్రమాల్లో గుణాత్మకమైన మార్పులు ఉండాలనే కోరికలు అభ్యుదయవాదుల్లో ఉండేవి. అందుకొరకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆంధ్ర మహాసభ మొదటి మహాసభ 1930 జోగిపేటలో జరిగింది. సురవరం ప్రతాపరెడ్డి దీనికి అధ్యక్షతన వహించారు. ఆంధ్రజన సంఘం కంటే క్రియాశీలంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా మొదటి మహాసభ పాత వాసనల నుండి బయటపడలేకపోయింది. అంటరానితనాన్ని పాటించరాదని ఎంతో కాలం నుండి ప్రచారం జరుగుతున్న కుల సమస్య ఎంత బలంగా ఉందో చాటి చెప్పే ఒక సంఘటన ఈ మహాసభలో జరిగింది. భాగ్యరెడ్డి వర్మ అనే దళిత నాయకుడుండేవారు. ఆయన పేరు భాగన్న కావాలనే భాగ్యరెడ్డి వర్మగా తన పేరు మార్చుకున్నాడు. అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతుండేవారు. హిందూ ఛాందస్సవాదులు కులరహిత సమాజం ఏర్పాటు కొరకు ఆంధ్ర మహాసభ తీసుకోవాలని చర్యల గురించి మాట్లాడుతుంటే అగ్ర కులోన్మాదులు సహించలేకపోయారు. తాము సువర్ణమని భావించే కాంగ్రెస్ వాదుల్లో అత్యధికులు మహాసభ నుండి నిరసనగా బయటికి వెళ్ళిపోయారు. సోషలిస్టు కమ్యూనిస్టు భావాలు కలవారు సభను సక్రమంగా నడిపించి హరిజనోద్ధరణ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రకటించారు. రెండవ మహాసభ 1931లో దేవరకొండలో జరిగింది. బూర్గుల రామకృష్ణారావు దీనికి అధ్యక్షత వహించారు. ఈ సభలో మాత్రం దాదాపు అందరూ తెలుగులోనే మాట్లాడారు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల పట్ల జనం ఆసక్తి పెరుగుతున్నది. విద్యావంతులు యువకులు దీని పట్ల ఆకర్షితవుతున్నారు. నిజాం పాలనకులో దృష్టికిది వచ్చింది. సంఘం నాయకత్వం పట్ల అసహనం వ్యతిరేకత పెరిగింది. ప్రత్యక్ష నిర్బంధాలు ప్రారంభించింది. 1934లో ఖమ్మంలో మూడవ మహాసభ జరిగింది. ప్రభుత్వం మహాసభలపై ఆంక్షలు పెట్టింది. కాంగ్రెస్ అనుకూల మితవాదులు నిజాం ప్రభుత్వంతో రాజీ బేరాలు నడపాలని, పాలకులకు కోపం రాకుండా చూసుకోవాలని ప్రయత్నించారు. కమ్యూనిస్టులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఏ త్యాగానికైనా సిద్ధపడాలని ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ముడపాటి హనుమంతరావు నిజాంకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు. 1935లో డిసెంబర్ 4వ మహాసభ సిరిసిల్లలో జరిగింది. మడపాటి హనుమంతరావు దీనికి అధ్యక్షత వహించారు. ఈ మహాసభతో పాటే జరిగిన మహిళా సభకు కూడా మడపాటి సతీమణి మాణిక్యమ్మ అధ్యక్షత వహించారు. భాషాభివృద్ధికై ప్రధానంగా మహాసభలో చర్చించారు. 1936లో షాద్నగర్లో 5వ మహాసభ జరిగింది. ఈ మహాసభకు మరట్వాడ కర్ణాటక ప్రాంత నాయకులు కూడా హాజరైనారు. 1937 నిజామాబాద్లో జరిగిన తదుపరి మహాసభ ఒక గుణాత్మకమైనటువంటి రాజకీయ తీర్మానం చేసింది. ఏమి జరగకూడదని నిజాం భయపడ్డాడో అదే జరిగింది. స్వాతంత్ర్యం కావాలని, నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ విముక్తి కావాలని ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నవారు కోరుకునేది జరిగింది. అది తీర్మాన రూపంలో వచ్చింది. నిజాం సంస్థానంలో బాధ్యతాయుతమైనటువంటి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది ఈ తీర్మానం సారాంశం. ఆంధ్ర మహాసభ చేసిన మొదటి రాజకీయ తీర్మానం ఇది. ఆంధ్ర మహాసభలో సంఘర్షణ 1937లో దేశంలోని 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దాని ప్రభావం తెలంగాణపై బాగా పడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉన్న 1938 వరకు తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి షాకే లేదు. హైదరాబాద్ సంస్థానంలో బాధ్యతాయుతమైన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాలని రావి నారాయణరెడ్డి నాయకత్వంలో 400 మందితో 1938లో సత్యాగ్రహం చేశారు. అప్పటి వరకు కాంగ్రెస్ వారు చిన్నపాటి కార్యక్రమాలు కూడా చేయలేదు. అప్పటికే తెలంగాణలో కమ్యూనిస్టు గ్రూపులు ఏర్పడి పనిచేస్తున్నాయి. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, చిరువూరి లక్ష్మీ నరసింహ తదితరులు కమ్యూనిస్టు ఉద్యమంతో సంబంధాలు కొనసాగిస్తూ ఆంధ్ర మహాసభలో కీలక పాత్ర పోషించారు. కామ్రేడ్స్ అసోసియేషన్ పేరిట ముగ్దుం మోయినుద్దీన్, రాజబహదూర్, అల్లం కుద్మీర్లు ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రధానంగా హైదరాబాద్లోని హిందూ ముస్లిం మేధావులతో తీవ్రంగా కృషి చేశారు. ఇదే సమయంలో మహత్తరమైన విద్యార్థి ఉద్యమాలు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగాయి. ఆ విద్యార్థి ఉద్యమానికి సర్వదేవభట్ల రామనాథం, వందే మాతరం రామచంద్రరావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వం వహించారు. యూనివర్సిటీలోని ఉదయం ప్రార్థన ఉండేది. నైజాం రాజును, రాజరికాన్ని శ్లాఘిస్తూ ప్రార్థన చేయాలి. దీనిని విద్యార్థులు వ్యతిరేకించారు. ప్రతిగా వందే మాతరం పాడారు. నైజాం ప్రభుత్వం వందలాది యూనివర్సిటీ విద్యార్థులను కాలేజీ నుంచి బహిష్కరించింది. బహిష్కరించబడ్డ విద్యార్థులకు నాగ్పూర్, బొంబాయి తదితర మహారాష్ట్ర నగరాల్లో స్వాగతం పలికి ఆ కాలేజీల్లో చదువులు కొనసాగించడానికి అవకాశం ఇచ్చారు. ఇలాంటి విద్యార్థులు, నాయకులందరూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంలోనే ఉండేవారు.
వారంతా తదుపరి కాలంలో నిజాం వ్యతిరేక పోరాటంలో ముఖ్య పాత్ర వహించారు. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 1939లో నిజాం సంస్థాన కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1941లో తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మారింది. పెరవెల్లి వెంకటరామనయ్య దీనికి కార్యదర్శి, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమ్రెడ్డి నరసింహారెడ్డి, చిరవూరి లక్ష్మీనరసయ్య ఇతరులు ముఖ్య నాయకులుగా ఉన్నారు. విస్తృతమైనటువంటి తిరుగుబాట్లు. నైజాం రాజరిక నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం అనేక చోట్ల విడివిడి పోరాటాలు అనేకం జరిగాయి. 18, 19 శతాబ్దాలలో ప్రారంభమైన 20వ శతాబ్దపు మొదటి పాతికేళ్లలో ఇవి ఇంకా ఉధృతమయ్యాయి. నిజాం పాలన ప్రారంభమైన కాలం నుండి రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు సాగినవి. అందులో ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యమం నాయకుడు కొమ్రం భీం పోరాట చరిత్ర చిరస్మరణీయమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, ఆసిఫాబాద్ తాలూకాలో పేద గోండులను దొరల ముస్లిం అధికారుల తీవ్ర నిర్బంధాలకు గురిచేసేవారు. ఆదివాసీల భూములపైన హక్కుకై నిర్విర్యామ పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని అణచడానికి ఎన్నో విధాల పాలకులు ప్రయత్నించారు. అయినా ఉద్యమాన్ని మరింత ఉధృతంగా సాగింది. ఈ పోరాటంలో నిజాం ముష్కరుల కాల్పులకు కొమ్రం భీం అమరుడయ్యాడు. విష్ణుర్ దేశ్ముఖ్ వ్యతిరేకంగా పేద రైతు బందంగి సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు స్ఫూర్తిదాయకంగా కళారూపకంగా ప్రదర్శించబడింది. ఈ పోరాటం ప్రారంభం కాకముందే అబ్కారీ శాఖపై నైజాం ప్రాంతంలో గుత్తాధిపత్యం సాధించిన పింగళి ప్రతాపరెడ్డి రైతులు భూములను ఆక్రమించాడు. తిరిగి ఆ భూముల స్వాధీనానికై ప్రజలు తిరగబడ్డారు. ప్రతాపరెడ్డి తన గుండాలతో వారిపై దాడి చేయించాడు. హత్యలకు తెగబడ్డాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు ఆయనపై దాడి చేసి హతమార్చారు. వరంగల్ జిల్లా ఊకల్లుకు చెందిన వడ్డీ వ్యాపారి లంబాడీ రైతులను అధిక వడ్డీలతో పీడించాడు. వారి భూముల స్వాధీనానికై కోర్టు డిగ్రీకి తీసుకొని గుర్రంపై గుండాలతో ఊకల్లుకు రాసాగాడు. ఈ విషయం తెలిసిన రైతులు మొక్కుమోడిగా దాడి చేసి ఆయనను చంపేశారు. నల్గొండ జిల్లా కొండారంలో భూముల నుంచి తరిమేసినందుకు రైతులు మాటివేసి దెబ్బతీశారు. కచ్చడంపై ప్రయాణిస్తున్నటువంటి దానికి ముందు వెనుక కంప పెట్టి నిప్పంటించి చంపేశారు. నల్గొండ జిల్లా ధర్మాపురంలో లంబాడీలు సాగులోకి తెచ్చిన 100 ఎకరాల అక్కడి జమీందారు పెత్తనం చేశాడు. లంబాడీలు పండించిన పంటను నిర్బంధంగా తరలించుకుపోవడానికి భూస్వామి గుండాలను పంపించాడు. సంఘం నాయకత్వంలో లంబాడీలు ప్రతిఘటించారు. వారి దాడికి దిగితే రైతులు పిట్టలకు తరిమడానికి ఉపయోగించిన వడిసెలను ఆయుధాలుగా చేయబూనారు. గుండాలను ఊరి పొలిమేరలకు దాటే వరకు తరిమి కొట్టారు. భూముల్లో ఎర్రజెండలు పాతి పంట రక్షణకు పహార కాశారు. వరంగల్ జిల్లా ముండ్రాయిలోని కడారి నరసింహారావు అనే భూస్వామి లంబాడీల సాగులోని భూములను దురాక్రమించాడు. భూములు దక్కించుకోవడం కోసం సంఘం నాయకత్వంలో 3000 మంది ప్రజలు వడిసెలను ఆయుధాలుగా చేబూని భూస్వాముల గుండాలపై ఉరికారు. ధర్మపురం ఘటన తర్వాత జాగ్రత్త పడ్డ భూస్వాములు గుండాలతో పాటు నైజాం నవాబుకు చెందిన 75 మంది సాయుధ రిజర్వ్ పోలీసులను వెంటబొట్టుకున్నారు. భూస్వాములు వారి గుండాలను సాయుధ పోలీసు ఒకవైపు నిలిచారు. ఒక చేత్తో ఎర్ర జెండా, మరో చేత్తో కర్ర బరిసో పట్టి ప్రజా సమూహం వైపు మరోవైపు ఎదురు నిలిచింది. భూస్వాములు ఈ పరిస్థితిని గమనించారు. గుండాలను వెనక్కి పలిపించాలని సాయుధ పోలీసులను ముందు నిలిపారు. సంఘం నాయకులు అప్పటి నిర్దిష్ట పరిస్థితికి తగినట్టుగా ప్రజలకు నచ్చజెప్పి ప్రాణనష్టం జరగకుండా పోరాటాన్ని ఉపసంహరించారు. ఈ సందర్భంగా పోలీసులు 20 మంది సంఘం నాయకులు అరెస్ట్ చేశారు. కాళ్లకు చేతులకు బేడీలు వేసి ఊరూరా తిప్పారు. తద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయ చూశారు. కానీ చర్య ప్రజల్లో మరింత కసిని పెంచింది. భూస్వాములపై పోరాడి విజయం సాధించిన తీరాలన్న ధీరోదాత్తతకు ఉసిగొల్పింది. ఈ స్ఫూర్తిని బేతవోలు పరిసరాల్లో 5 గ్రామాల్లో ప్రజలు సాగించిన పోరాటంలో వెల్లువెత్తింది. భూములలో దిగినటువంటి ప్రజలపై బేతవోలు ముఖ్తేందారు కేసులు పెట్టించాడు. కోర్టుకెళ్లి వచ్చే ప్రజలపై తన గుండాలతో దాడులు చేయించాడు. హత్యాయత్నాలకు ఒడిగట్టాడు. దీంతో ప్రజలు కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగడం మానేసి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధపడ్డారు. గుండాలతో ముఖ్తేందారు దాడికొచ్చాడు. మహిళలు చీపుర్లు చేతబట్టారు. యువకులు కర్రలు చేబూనారు. ఇతర వడిసెలలో దాడికి దిగారు. ముఖ్తేందార్ గుండాలను తరిమికొట్టారు. 600 ఎకరాలు స్వాధీనం చేసుకొని ప్రజలకు
పంచారు. కడారి నరసింహారావు తన ఆధీనంలో ముండ్రాయి ధర్మాపురంలోని లంబాడీలకు రైతులు తిరగబడడాన్ని సహించలేకపోయాడు. సాయుధ గుండాలను పోలీసులను కలిపి పంపించడం ద్వారా సంఘ కార్యకర్తలను నాయకులను నిర్బంధించినాడు. పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టించినాడు. ఆసనాలలో కారం కుక్కించాడు. నోళ్లలో మూత్రం పోయించాడు. ప్రజలు ఈ కిరాతకాలను జడవకపోగా మరింత ఆగ్రహోద్రిక్తులయ్యారు. మరిగడప అనే గ్రామంలో విష్ణూర్ దేశ్ముఖ్ దురాక్రమించిన భూములు స్వాధీనానికి ప్రజలు సమాయత్తమయ్యారు. భూస్వాముల పోలీసులను మోహరించారు. అయినా ప్రజలు వెనుకడుగు వేయలేదు. నిర్మల గ్రామ ప్రజలను కూడా కలుపుకొని పోలీసులను తరిమికొట్టారు. భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈ పరిణామం తర్వాత బ్రాహ్మణ పల్లెపాడు, పేరాల తదితర గ్రామాల్లోని రైతులు సంఘం ఆధ్వర్యంలో రామదండులా ముందుకు సాగారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సాగుతూ సంఘ నిర్మాణాన్ని విస్తృతం చేశారు. ఈ క్రమంలోనే పాలకుర్తిలో సంఘాన్ని గట్టిగా బలపరిచే ఐలమ్మ భూముల్లో పంటను దక్కించుకునే పోరాటం విజయవంతమైంది. 100 మంది నౌకర్లను, 100 మంది గుండాలను కేవలం 28 మందిగా ఉన్న సంఘం నాయకులను తిప్పికొట్టారు. పైగా ఐలమ్మ ఇంటికి పంటను చేర్చారు. ప్రజల నోళ్లలో ఇదొక వీరోచిత గాథగా మారింది. విష్ణూర్ దేశ్ముఖ్ని కడవెండి గ్రామంలో సంఘం నాయకులు ఇళ్లపైకి తప్ప తాగించి గుండాలను ప్రయోగించాడు. దీనికి ప్రతిగా ప్రజలు భారీ ఊరేగింపుకు దిగారు. ఈ సందర్భంగా మాటు వేసిన గుండాలు జరిపిన కాల్పుల్లో ఊరేగింపుకు ముందు వరుసలో ఉన్న దొడ్డి కొమ్రయ్యను బలి తీసుకున్నాయి. అయినా తూటాలకు జడవని ప్రజలు జమీందారు భవనాన్ని చుట్టుముట్టారు. జమీందారు ప్రజల ఆగ్రహానికి బలి కాకుండా చివరకు పోలీసుల సాయంతో బయటపడ్డాడు. కొమరయ్య బలిదానం ఎండగట్టడానికి నిప్పురవ్వలా తోడయ్యాయి. ఇది పోరాట చరిత్రలో మూల మలుపుగా మిగిలిన ఈ ఘటన జూలై 4, 1946లో జరిగింది. కొమరయ్య అమరత్వం, సంఘం నాయకుల ధీరత్వం ఊరూరా పాటల రూపంలో మారుమోగాయి. జమీందారీ పీడన, నిర్బంధ ధాన్య సేకరణలో భూస్వాముల కిరాతకాలు పాటల్లో భాగమయ్యాయి. అప్పటి వరకు పీడన సాగించిన పటేల్, పట్వారీలు, భూస్వాములు ఊళ్ళలో తలెత్తుక తిరగలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఊళ్ళొదిలి వెళ్లాల్సిన పరిస్థితి తప్పలేదు. కొద్ది వారాల్లోనే ఈ పోరాటాల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 300-400 గ్రామాలకు విస్తరించింది. ఆ తర్వాత గ్రామాలపై సాయుధ పోలీసులు దాడులు తీవ్రమయ్యాయి. ప్రజల ప్రతిఘటన కూడా అంతే స్థాయిలో ఎదురయ్యింది. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్, ఇతర సంస్థానాలు భారత యూనియన్లో చేరటానికి నిరాకరించాయి. ఇది కూడా ప్రజల్లోని అసంతృప్తి మరింత పెంచింది. ప్రజా ప్రతిఘటన ఉధృతమైంది. సాయుధ ప్రతిఘటన పోరాట అణచివేతకు రజాకార్ సైన్యాలను నైజాం రంగంలోకి దించాడు. రజాకార్ సైన్యాలు నగరాల్లో తిష్టవేశాయి. అక్కడి నుంచి గ్రామాలపై దాడులకు తెగబడ్డాయి. జాతీయ జెండాలను, ఎర్ర జెండాలను లాగేస్తూ బల్లేలు, జాంబియాలు, బాంకులు, నాటు తుపాకులతో బీభత్సం సాగించారు. ముస్లింలను, హిందువులను విడదీయాలనే రజాకార్ల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. రజాకార్ల చేతుల్లో ఆయుధాలను లాక్కుని తాము సాయుధంగా మారసాగారు. సూర్యాపేట నుంచి 50 మంది రజాకార్లు ఎక్కారం చేరారనే వార్త బాలెముల, కందిగుట్ల, తిమ్మాపురం, పాత సూర్యాపేటకు అందింది. సమాచారం అందిందే తడవుగా 3000 మంది వడిసెలలు రాళ్లతో తిరగబడ్డారు. రజాకార్ల ఆయుధాలను లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో ముందడుగు వేయాలని ప్రయత్నించిన రజాకార్లు తోకముడిచి పలాయనం చింతించారు. ఆ తర్వాత ఆలేరు